హలో మాస్టారు. అటు కాదండి బాబు ఇటు. కాస్త కిందకి రండి. ఆ! ఇప్పుడు కొంచెం దగ్గరికి రండి. ఎవరని చూస్తున్నారా? నేనండి. కొంతమందికి వారధిని, ఇంకొంతమందికి బ్రతుకు తెరువుని, మరికొంతమందికి చిన్ననాటి కలని. ఈ లొకేషన్ చూసి మేమేదో వెకేషన్‌కొచ్చామనుకుంటున్నారేమో. బయలుకొచ్చామండి బాబు. బాబు కెమెరా కాస్త మా వోడిని ఫోకస్ చేసుకో. మా వోడికి రెండంటే పిచ్చండి. ఒకటి క్రికెటు, ఇంకోటి మ్యూజిక్. అలా మెల్లగా ఎళ్తున్న లైఫ్‌లోకి. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మిరకిల్స్ అంటారు గదా! అలా మా వోడి లైఫ్‌లో కూడా ఒక మిరకిల్ జరిగింది. దాంతో మూడో పిచ్చి మొదలైపోయింది. ఈ ర్యాపిడో వాడంటే ఇంకా రావట్లేదు. కూల్ రా. చూడు దూరంలో ఎవరైనా కనిపిస్తున్నారేమో. ఒకడొస్తున్నట్టున్నాడు. సరే నేను ఉంటా బాయ్. మేడం మీరేనా రైడ్ బుక్ చేసింది? అవును. సారీ మేడం కొంచెం లేట్ అయింది. ఓటీపీ చెప్పండి. 5 మినిట్స్ అన్నారు. 20 మినిట్స్ అయింది. అసలే ఫస్ట్ డే ఆఫీస్. ఇంప్రెషన్ మొత్తం పోయిద్ది. అంటే కొంచెం వేరే పని నుండి లేట్ అయింది మేడం. నేను రైడ్‌ని క్యాన్సిల్ చేస్తున్నా. మీరు అదే పని చేసుకోండి. ఓకే మేడం. చూసారా మాస్టరు? అమ్మాయి గాబట్టి ఆగా ఆలోచిత్తన్నాడు. అదే అబ్బాయి అయితే ఆగుతాడా? ఏదో సెట్ అయిపోద్దని ఎదవ ఆరాటం. వీడేంటి మళ్ళొస్తున్నాడు? మేడం ఈ ఏరియాలో పేపడోలు పెద్దగా దొరకవు. మీరు ఇదే కోపాన్ని కంటిన్యూ చేసి నా బైక్ మీద కూర్చుంటే ఈలోపు మిమ్మల్ని దింపేస్తా. వచ్చాడండి ఉత్తమ పురుషుడు దింపటానికి. అసలేం బుక్ అవ్వట్లేదు. వీడు గూడా అదే చెప్తున్నాడు. సర్లే వెళ్దాం. అబ్బా! సిగ్గే. అలా స్టార్ట్ అయిందండి మనోళ్ళ ప్రయాణం. ఇక రోజు పికప్‌లు, డ్రాపులు, నంబర్ ఎక్స్‌చేంజ్‌లు అబ్బో! చిన్న కథ గాదు. అంతా బాగానే ఉంటే నన్ను మర్చిపోతా అనుకుంటాడేమో ఆ దేవుడు. ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఒక గాడ్స్ ప్లాన్‌తో వచ్చాడు. Calling is either switched off or not reachable at the moment. Please try. కొంచెం పని నుండి రాలేకపోయా. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకునే ఎంత పనా? అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళా. ఆ ఊర్లో సిగ్నల్ ఉండవు. ఇన్ఫార్మ్ చేయాలి కదరా! ఇదిగో రాధా! ఈ ఒక్కసారికి వదిలేయి. అలా బెల్లం కొట్టిన రాయిలా ఉంటాయంట్రా. ఏదోకటి చెప్పు. రాధా ఆగు. ఇటు తిరుగు. ఏంది ఈడు అరిచేత్తన్నాడు? రా. ఈవిడొచ్చేత్తుంది ఏందిలా? బండెక్కు. ఏంట్రా ఇది? పెళ్ళాంలా నువ్వు పిలవటం సరిపోయింది. ఆవిడ బండెక్కడం సరిపోయింది. ఏం జరుగుతుందిరా ఇక్కడ? అయిపోయావే. పెళ్లి కాకుండానే వాడికి పెళ్ళాం అయిపోయావు. అలా ఏం లేదే. ఏదో ఆ టైంలో అలా చేయాలనిపించింది. అనిపించదు ఎందుకు అనిపించదు? పెళ్ళాం అయిపోయావు కదా. ఉండవే, అలా ఏం లేదు. ఓకే ఓకే అర్థమైంది. సర్లే ఉంటా. పెళ్ళాం అయిపోయావు కదా. పెళ్ళాం అయిపోయావు కదా. అలా చూస్తున్నావేంటి? చూడ్డా మరి మా వాడికి ఆల్రెడీ ఫ్యూజులు అవుట్. ఏం లేదు. ఈరోజు మా ఆఫీస్లో ట్రెడిషనల్ వేసుకోమన్నారు. ఎలా ఉంది? చాలా బాగుంది. కూర్చోండి. ఏ ఇంద్రధనుస్సు కోసమో ఈ ఆకాశం నేననే ఈ క్షణం వేచుంది మీకోసం నీ చూపు తాకితే నిశ్శబ్దమే సంగీతం నీ కురుల స్పర్శతో దొరికెను మౌనానికొక అర్థం. ప్రియా, నీకో విషయం చెప్పాలి. ఏంటి? చార్జీని లవ్ చేస్తున్నావు అంతేగా? అవును, నీకెలా తెలుసు? మాటకి ముందు సారది, మాటకి తర్వాత సారది అని రోజు ఇదే పాట. ఆ మాత్రం చేసేలేనా? అవును, రేపు కెఫేకి పిలిచి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నానే.
ఏమంటావు? హే! ఒకసారి ఆలోచించు. మళ్ళీ ఆ రాహుల్ గానిలా అయితదేమో! అస్సలు అవ్వదు. హీ నోస్ వాల్యూస్. ఇన్ని రోజులు తిరిగాం, ఏ రోజు అడ్వాంటేజ్ తీసుకోలేదు, తన లిమిట్స్ కూడా క్రాస్ చేయలేదు. కానీ తను నన్ను యాక్సెప్ట్ చేస్తాడంటావా? చేస్తాడులేవే. వాడేమైనా నాగార్జున కొడుకా? అల్లు రామలింగయ్య గారి మనవడా? రేపు నైట్ కలుద్దామని మెసేజ్ చెయ్యి. శారదిని కాల్ చేస్తున్నాడే. చూసారా మాస్టర్ ఈ డబుల్ యాక్షన్? అమ్మాయి మన వల్ల గెలిచింది, మన మీద ఎక్కించుకొని ఊరంతా తిప్పాడు. ఇప్పుడు పర్సనల్గా కలవడానికి మాత్రం ఎక్కడో అడుక్కొని మరీ తెచ్చుకున్నాడు పెద్ద బండి. అందుకే చెప్తున్నా మాస్టరు, అమ్మాయిల విషయంలో ఏ మగనా కొడుకుని కూడా నమ్మటానికి వీల్లేదు. నాకు తెలుసురా నువ్వు వస్తావని. సారీరా. పద పోదాం. అబ్బా సారీ అంట బట్టకి. సర్లే పోదాం పా. ఎంత కాదనుకున్నా నువ్వు మావాడివి. ఏమంటారు గురువుగారు? అసలు నువ్వేంటి, నీ స్టేటస్ ఏంటి? నేను నిన్ను లవ్ చేస్తున్నా అని ఎలా అనుకున్నావు? అసలు నువ్వేంటి, నీ స్టేటస్ ఏంటి? 4 మాటలు నవ్వుతూ మాట్లాడితే ప్రేమనేసుకుంటావా? నేను కుక్కతో కూడా నవ్వుతూనే మాట్లాడతా. అంటే కుక్క నేను ఒకటేనా? నో నో నో, అట్లీస్ట్ అది దాని హద్దుని బిస్కెట్ వరకే ఉంచుకుంటుంది. కానీ నువ్వు నీ హద్దులు దాటి నన్ను కావాలనుకుంటుంది. కుక్కకి బిస్కెట్ విసిరినట్టు నీకేం విసిరాలో నాకు తెలుసు. హలో మాస్టారు, ఏంటి ఆలోచిస్తున్నారు? పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఏదో అడుగుతున్నారు? ఎవరినైనా లవ్ చేసావా నువ్వు? ఊరుకోండి. తాను దూర సందు లేదు మెడకు డోలు అన్నాడంట మీలాంటోడు. తెల్లార్లు కష్టపడితే మా అమ్మకి నాకు సరిపడా డబ్బు సంపాదించలేకపోతున్నా. ఇంక ఈ లవ్వు, పువ్వు కష్టమండి బాబు. డబ్బు లేకపోతే ప్రేమించడం చాలా కష్టం. డబ్బుకి ప్రేమకి సంబంధం ఏమిటి? డబ్బుకు ప్రేమ అవసరం లేదు. కానీ ప్రేమకు డబ్బు అవసరం చాలా ఉంది. నా దృష్టిలో డబ్బు సంపాదించలేని ఏ ఒక్కడికి కూడా ప్రేమించే అర్హత లేదు. ఒకవేళ డబ్బు సంపాదించే అమ్మాయి నీ లైఫ్లోకి వస్తే? మంచిదేగా. కానీ అంత మంచి తలరా దేవుడు మనకు రాస్తాడంటారా? ఏమో మరి, ఈ శారదికి అందరినీ కాదనుకొని ఒక రాధ వెయిట్ చేస్తుందేమో. ఇది ప్రాక్టికల్‌గా వర్కౌట్ అవ్వదు రాదా? ఏం, నేను నీకు నచ్చలేదా? ఏం మాట్లాడుతున్నావు రాదా? అమావాస్య ఆకాశం లాంటి ఆ కళ్ళు, సముద్రపు అలల లాంటి ఆ కురులు, ఆ కురుల మధ్యలో ముత్యంలా దాగున్న జుంక, అసలు అలంకరణే అవసరం లేని ఆ అందం, కళ్ళు మూసుకున్నా సరే కల్లోకి వచ్చే ఆ కోపం, ఇవన్నీ కాదండి. సగం ఎప్పుకు తిరగడమే స్వతంత్రం అనుకున్న ఈ జనరేషన్‌లో నుదుటిన బొట్టు కూడా లేకుండా బయటికి రాని మీలాంటి అమ్మాయి నాలాంటోడికి ఎందుకు నచ్చదండి? మరి నచ్చితే చెప్పొచ్చుగా. ఏమని చెప్పను? హాయ్ అండి. నా పేరు సారథి. నేను పేపర్ నడుపుతాను. మీరు చూడంగానే నచ్చేసారు. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పనా? అలా చెప్తేనే ఒకసారి కుక్క కంటే హీనంగా చూసారు. అయిందేదో అయిపోయింది, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? అయినా ప్రేమ ఎవరికి ఎవరి మీదైనా పుట్టొచ్చు. ఒక పని చెయ్యి. మీ నాన్నకు ఫోన్ చెయ్యి. ఫోన్ చేసి, నాన్న నేను ఒక పేపర్ గాడిని ఇష్టపడ్డాను. వాడిని ప్రేమిస్తున్నాను. వాడితోనే నా లైఫ్ షేర్ చేసుకుంటానని చెప్పు. మీ నాన్న ఒప్పుకుంటాడా? మీ నాన్నే కాదు ఏ నాన్న ఒప్పుకోడు. సరే, మనిద్దరం పెళ్లి చేసుకొని మీ ఇంటికెళ్ళామే అనుకో. మీ నాన్న చూసే చూపు నా జీవితాంతం మర్చిపోలేను. పోనీ అతని ఒపీనియన్ ఏమైనా మారుద్దామా అంటే మార్చలేను. మారదు కూడా. ప్రేమదేముందండి? ఇద్దరికిద్దరు నచ్చి వాళ్ళ మనసులో మనస్తత్వాలు కలిస్తే చాలు. ప్రేమ పుట్టేస్తది. కానీ అదే ప్రేమ జీవితాంతం ఉండాలంటే కావాల్సింది సెల్ఫ్ రెస్పెక్ట్. అది నేను మీతో వస్తే నాకది ఎప్పటికీ దొరకదు. నువ్వు నాతో రావద్దు, నేనే నీతో వస్తా. నాతో ఉండలేవు రాదా నువ్వు? ఎందుకలా అంటావు? నాకు నీ గురించి తెలుసు కదా. తెలియడం వేరు, బ్రతకడం వేరు. తేడా ఏంటో పెద్ద. పాఠానికి, గుణపాఠానికి ఉన్నంత తేడా ఉంది. ట్రై చేస్తా. లవ్ కెన్ హీల్ ఎనీథింగ్ యు నో. ట్రై చెయ్యి. అయితే మా బస్తీకొచ్చేయి. వచ్చి ఒక 2 నెలలు ఉండండి. అనుభవం వచ్చుద్ది. సారథి, ఆగు. ఇటు తిరుగు. ఇలా రా. కౌగలించుకో.
మంత్స్ నీతో ఉండాలంటే ఈ మాత్రం ఇన్స్పిరేషన్ ఉండాలిగా అందుకు. నడిచే ప్రతి దారి నిన్నే చేరేలా నా ప్రతి శ్వాసలో నీ పేరు నిలిచేలా తారలన్నీ దూరమైతే ఎక్కడుందే ఈ వెలుగు ఈ తార రాకతో నా మనసుకే ప్రతి వెలుగు